లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే అరే ఏందిరా ఇది, ఏం చెప్పాలనుకుంటున్నారా మీరు, ఇది చాలా కాంట్రవర్షియల్. కాంట్రవర్షియల్ ఏం కాదు, చాలా మంది ఒపీనియన్ ఇది. నిజంగా చెప్తున్నాను, కొన్ని సీన్లకి అయితే వచ్చింది ఆ కోపం. డిస్క్లైమర్ అయ్యాలి, ఎందుకంటే రేపు పొద్దున నన్ను కూడా అంటారు నువ్వు తీసినవారా సినిమా అది అని. సో ముందే చెప్పుకోవాల్సింది ఏంటంటే, నువ్వు డబ్బులు పెట్టి చూసినప్పుడు నీకు చెప్పే రైట్ ఉంది. ఏ ఎవ్వరిపైన పర్సనల్ అటాక్ కాదు ఇది. ఆ పర్టికులర్ మూమెంట్ లో అనిపించింది, ర్యాంట్ అవుట్ చేస్తున్నాం అంతే. సో ఒకరికి నెగిటివ్ గా కాదు, బ్రో వాళ్ళు అంత కష్టపడి తీసిండ్రు మీరు ఇట్లా అనడం కరెక్ట్ కాదు. ఐ అండర్స్టాండ్ దట్ చాలా కష్టం సినిమా తీయాలంటే. బట్ ఎట్ ద సేమ్ టైం నీకు అనిపించింది నువ్వు చెప్పడం కూడా ఇంపార్టెంట్. వెన్ మన యూ ఫీల్, కష్టపడి మనం డబ్బులు కడుతున్నాం కాబట్టి సినిమా యా, చూడడానికి. సో ఎవరిపైన వాడు హేట్రెడ్, యా ఉమ్, యా యా వాడు ఎవరిపైన, కష్టపడుతుండని చెప్పేసి ఫ్రీగా చూపియాడు కదా, మనం కూడా యా డబ్బులు కట్టి చూస్తున్నాం. వి హావ్ ద యా రైట్. యా సో అండ్ ఎవరిని అనాలని కాదు, ఒకరిని క్రిటిసైజ్ చేయాలని కూడా కాదు. సినిమా నచ్చితే ఎంత పొగడాలో అంత పొగుడుతాం. నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తాం సినిమాని. వరస్ట్ ఎక్స్పీరియన్స్ వర్స్ట్ స్టార్ట్. ఎక్స్పీరియన్స్ నాకైతే ఇయర్ లో ఫ్యామిలీ స్టార్. ఇది. ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టారా? ఇదిగో, నేను వరస్ట్ టాక్ అని తెలుసుకుని కూడా వెళ్ళా సినిమాకి. వెళ్ళి కూర్చుంటే నిజంగా చెప్తున్నాను, కొన్ని సీన్లకి అయితే వచ్చింది ఆ కోపం. తర్వాత కమిటీ కుర్రాళ్ళకి వెళ్ళా. కమిటీ కుర్రాళ్ళకి వెళ్తే వాడు ఒక 40 నిమిషాల పాటు నిన్ను నాస్టాలజిక్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. నేను చూడలేకపోయినా అసలు ఆ సినిమా, నేను మధ్యలో. అంటే ఆ ఓకే, కానీ నేను ఒక థియేటర్లో చూడలేదు, బతికిపోయినా. ఇప్పుడు ఆ, సినిమాల్లో అయినా సిరీస్లో అయినా మన ముఖ్యంగా తెలుగు తెలుగు నీకు 90s కిడ్స్ అని చెప్పి బాగా రుద్దుతున్నారు అనమాట. ఇప్పుడు అరే 90s లో పుట్టి నాకే అనిపించదురా 90s కిడ్స్ నాస్టాలజీ అని. ఇప్పుడు మీరేంది, ఇప్పుడు మీరు 60 ఏళ్ల మనుషుల ఇది ఎప్పుడు 90s లో నాస్టాలజీ అనడానికి. జస్ట్ ఈ మధ్యనే 30 సీట్ అయ్యారు ఎందుకు మీకు? ఓకే, అంటే అది ఒక, ఎలా చెప్పాలి, ఒక హుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది వేస్తే జనాలు పడతారు కదా. అదే, నాకు దాంట్లో కూడా ఇంటర్వెల్ పోర్షన్ నచ్చింది. ఈ కమిటీ కుర్రాళ్ళలో ఇంటర్వెల్ పోర్షన్, ఇప్పుడు నేను పుష్ప అన్నాను చూడు, పుష్ప లాగే స్నోబాల్ అవుతుంది అనమాట. సెకండ్ అంటే బెస్ట్. ఆ, ఒక చిన్న ఇన్సిడెంట్ తో స్టార్ట్ అయ్యి ఒక 2 విలేజ్లు కొట్టుకుంటాయి అనమాట. అది పూర్తిగా ఆ ఇంటర్వెల్ పోర్షన్ నచ్చింది. ఇప్పుడు స్వాగ్ నాకు చిరాకు వచ్చింది సినిమా. అంటే నాట్ బికాస్ ఐ డోంట్ అగ్రీ విత్ ద ఐడియాలజీ, ఏం కాదు, నేను పూర్తిగా అగ్రి చేస్తా ఆ ఐడియాలజీతో. కానీ నాకు సినిమా ఏమనిపిస్తుంది అంటే చాలా ఓవర్ రిటర్న్ అనిపించింది. ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో ఫినిష్ చేస్తాడు. అది కాకుండా నీకు మీమ్ రిఫరెన్స్ ఇస్తాడనమాట. ప్రతి డైలాగ్ కి మీమ్ రిఫరెన్స్ ఇస్తుందంటే ఐ గెట్ ఇట్. నువ్వు నాకు కొత్తగా చెప్పవసరం లేదు అనిపించింది అనమాట. అందులో కూడా నాకు మీరా జాస్మిన్ పోర్షన్స్ చాలా బాగా నచ్చినాయి. ఫ్లాష్ బ్యాక్. అంటే దట్ వాస్ ద పార్ట్ ఐ గాట్ మోస్ట్ కనెక్టెడ్ విత్ ఇట్. కంగువ లిటరల్ మా పొద్దు పొద్దున్నే వెళ్ళి కూర్చున్నా. నేను నిజం చెప్తున్నా, కంగువ, ఆ, ఇప్పుడు ఇది కాంట్రవర్షియల్ ఒపీనియన్. ఓకే, నచ్చిందంట అంతే కదా. కాదు కాదు, కంగువ క్లైమాక్స్ పోర్షన్స్ నచ్చింది నాకు. అంటే ఓకే. క్లైమాక్స్ పోర్షన్స్ అంటే వాడు ఆ ఐలాండ్ లో జరిగింది ఇటు ప్రెసెంట్ లో జరుగుతుంది ఇంటర్ కట్ చేస్తాడు చూడు. సెకండ్ హాఫ్ సగం నుంచి ఇక్కడ జరుగుతుంది ఇంటర్ కట్ చేస్తాడు చూడు. నాకు అది బాగానే అనిపించింది. అంటే ఐడియా బాగుంది అనిపించింది. ఓకే, మేకింగ్ అనకు ప్లీజ్. లేదు, నేను ఐ బిలీవ్ ఇన్ చిరుతే శివ. ఓకే ఇప్పుడు ఓకే. ఆహా, అస్సలు ఎలాంటి సబ్జెక్ట్ నైనా సరే డీల్ చేయగలను. అంటే ఎలా చెప్పాలంటే, ఆర్ యూ టేకింగ్ మెడిసిన్స్? ఒక మెహర్ నోలన్, ఒక ఇతను అనమాట. సూర్య స్టోరీ అని ఒప్పుకున్నట్టుండు సినిమా తీసిన తర్వాత. ఇది పోయినట్టే. కొరటాల శివ సినిమాలు నచ్చవు నాకు. ఫస్ట్ నుంచి కూడా, నాకు మిర్చి నుంచి కూడా చాలా బోరింగ్ అనిపించాయి సినిమాలు. ఇది మూడోసారి. ఆ, కానీ దేవరా, ఇదిగో దేవరాలో నాకు స్టోరీ ఉన్నట్టు అనిపించింది.
అంటే స్టోరీ మాత్రం ఉంది, ఎగ్జిక్యూషన్ లేదు. ఆ సినిమా రాయిస్ లో ఒక క్లైమాక్స్ లో ఎమోషనల్ పాయింట్ ఉంటుంది అనమాట. ఏంటి, వాడు గోల్డ్ స్మగ్లింగ్ చేయాలి అంటారు. వాడు గోల్డ్ స్మగ్లింగ్ చేసేసిన తర్వాత వాడికి తెలిసే విషయం ఏంటంటే అవి గోల్డ్ కాదు, అవి వెపన్స్ కంట్రీలోకి ఇల్లీగల్ గా తీసుకొచ్చారని. ఆ వెపన్స్ వల్ల కంట్రీలో ఇది టెర్రరిజం. టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ ఈవెంట్ జరిగిందని. దాంతో వాడు రిగ్రెట్ ఫీల్ అవుతాడు. నీకు దేవరాలో కూడా ఇదే పాయింట్ అనమాట. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. దేవరాలో కూడా ఇదే పాయింట్. కానీ నాకు, నువ్వు లాగాలి అనుకుంటే దాని నుంచి బోల్డ్ అంత డ్రామా లాగొచ్చు. కానీ నాకు హైక్డ్ ప్రైజెస్ లో టికెట్ చూడాలి అంటే, సినిమా చూడాలి అంటే చిరాకు అనమాట. ఎందుకంటే నువ్వు నీ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అది కూడా కాకుండా నీకు 112 ఉన్న టికెట్ అంటే స్టాండర్డ్ ప్రైస్ కి 250 పెట్టాలంటే నాకు చాలా చిరాకేస్తుంది. అర్థమైందా? 250 పెట్టినప్పుడు నీకు సినిమా నచ్చదు. అంటే అది మాత్రం అది కాదు, నేను పూణేలో ఉండి అనుకుంటున్నా 250కి టికెట్లు దొరుకుతున్నాయా? ఎక్కడ, ఏ దేశంలో ఇది? ఏ, అది కాదు, ఇప్పుడు సిటీస్ లో ఉంటే అనుకోవచ్చు. మాకు ఇప్పుడు 100 150 సార్. ఆ, హైదరాబాద్ లో తక్కువనే ఉంటాయి. అదే, నాకు 112 ఇక్కడ స్టాండర్డ్ ప్రైజింగ్. ఓకే, నేను తమిళనాడులో తీసుకుంటే నాకు 120, మాల్లో 120 అదే కదా. పీవీఆర్. ఒక్కసారి ముంబై, పూణే, ఢిల్లీకి రండి తెలుస్తుంది. అదే, మేము ఇప్పుడు రామ్ సార్. నేను మొన్న తలపతి రిలీజ్కి వెళ్ళాను అన్నాను కదా, ఆ, నాకు 120. ఆహా, అసలు అది కూడా నాకు 120. ఒక టికెట్ ఫ్రీగా వచ్చింది. ఇది డిస్ట్రిక్ట్ యాప్ లో. ఓకే. చాలు కదా. చాలు చాలు. నువ్వు 250 పెట్టి సినిమాకి వెళ్తే దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ యు మే నాట్ లైక్ ఇట్. అర్థమవుతుందా? 250కే నువ్వు ఇట్లా అంటున్నావు, సరే నేను చెప్తా, ఆహా, నా డ్రామా చెప్తా. అది కాదా. ఇప్పుడు నీకు నార్మల్ అయిపోయింది అనుకో 250, ఓకే, నీకు పెద్దగా అనిపించదు. అది ఆ, నువ్వు నార్మల్ గా 112 పెట్టి చూసేవాడివి, నీకు 250 అనిపించింది అనుకో, అంటే డబుల్ కంటే ఎక్కువ పే చేసావు అనుకో. అప్పుడు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పుష్పకి హైదరాబాద్ లో రేట్స్ 500 ఉన్నాయి, పుష్ప 2కి. బయటకు 450. వచ్చినాడు బయటకు వచ్చినాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు సినిమాని డబ్బులతోనే కదా కంపేర్ చేస్తాడు. ఉమ్, అర్థమైందా? ఆ డబ్బులకి తగ్గ సాటిస్ఫాక్షన్ నాకు వచ్చిందా? లేదు కదా. అవును. యా, ఓకే, దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్, అంటే యూ మే లాష్ అవుట్. యా, అర్థమవుతుందా? యా, గాట్ ఇట్, గాట్ ఇట్. ఆ, నేను ఇప్పుడు ఇప్పుడు గుంటూరు కారం అసలు అంత నెగిటివ్ టాక్ వచ్చి ఎవ్వడు అంటే పక్క వాళ్ళందరూ హనుమాన్కి వెళ్ళిపోయారంటే ఐ థింక్ హైక్డ్ ప్రైజెస్, అంటే ఓకే, హైక్డ్ ప్రైజెస్ ప్లేడ్ ద కీ పార్ట్ పార్ట్. అనమాట. అర్థమైందా? ఓకే. అందుకే నేను హైక్డ్ ప్రైజెస్ లో అసలు సినిమాలు చూడకూడదని నిర్ణయించుకున్నా. ఫిలిం డింట్ ఎంటర్టైన్ మీ ఆర్ డింట్ రీచ్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్. అట్లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. మొట్టమొదటి సినిమా దాంట్లో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఇప్పుడు ఓ, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ బ్యాడ్ నాకు గుర్తుంది. ఎక్స్పీరియన్స్. ఆ ముందు రోజు కూడా నువ్వు బ్రాడ్కాస్ట్ ఛానల్ వేసి వెళ్ళండి బాగుంటుంది సినిమా అని చెప్పినావు. అసలు నేను లిటరలీ చెప్తున్నా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండిపెండెంట్ సినిమా. ఓకే, కాన్స్ లో ప్రైజ్ వచ్చింది. కాన్స్ ని నేను ఏమి టెస్టమెంట్ గా అంటే టాంటమౌంట్ గా తీసుకోను. దిస్ రిప్రజెంట్స్ ది క్వాలిటీ ఆఫ్ సినిమా అట్లా అన్నాయి ఏం కాదు. ఎందుకంటే నాకు పాల్మదార్ విన్నర్ టైటేనే నచ్చలేదు. సో గ్రాండ్ ప్రీ విన్నర్ ఇది ఇంకా ఓకే. సో ఉంటాయి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద జ్యూరీ. బట్ ఓకే, సినిమా హైప్ ఉంది అండ్ పాయల్ కపాడియా ఇక్కడ రానా దాన్ని మెయిన్ స్ట్రీమ్ థియేటర్స్ కి తీసుకొచ్చి రిలీజ్ చేపియడం. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక్క థియేటర్ లో ఆడుతుంది, ఒక మూలబడిన థియేటర్ లో అన్నది కాదు. ఇది గాట్ ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ రిలీజే వచ్చింది సినిమాకి. ఓకే, ఇంత హైప్ క్రియేట్ చేసిండ్రు, అంత చేసిండ్రు. ఆ, మాకు వీ హ్యావ్ టు ట్రావెల్ 15 కిలోమీటర్స్ ఫ్రమ్ క్యాంపస్. టికెట్ ప్రైస్ 310, 350 ఎంత ఉంది. ఓకే, 310. పూణేలో మినిమం 300 ఉంటాయి. సో ఇప్పుడు ఇప్పుడు అదే అదే నా రక్త కన్నీరు వస్తుంది వేటికి. ఇగో, ఇప్పుడు నువ్వు క్యాబ్ లో వెళ్తే ఇంకా వాసిపోతుంది రేటు. 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అటు వెళ్ళాలి అనుకుంటే, ఫ్రెండ్ గాడి బండి తీసుకుని దాంట్లో 100 పెట్రోల్ కొట్టించి నువ్వు 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని వెళ్ళి థియేటర్లో కూర్చుంటే నీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వస్తే ఎంత కోపం వస్తుంది. అది నీకు ఇంత అయిపోయిన సినిమాకి లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే అరే ఎందరా ఇది, ఏం చెప్పాలనుకుంటున్నారు.
అసలు మీకు ఎట్లా అనిపించింది ఆల్ ఇమాజినర్స్ లైట్? నేను ఇది అడుగుదాం అనుకున్నా. నువ్వు చూడలే? లేదు, నేను చూడలే. నువ్వు తేజ? నేను నా కూడా నా చూడలేదు. కడలూరులో రిలీజ్ కాలేదు అది. అవునా? అరే నాయన, ఫస్ట్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ ఏదో జరుగుతుంది, క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసి నువ్వు ఏదో చెప్తున్నావు, నాకు అర్థమైంది. జనవరి సెకండ్ 3 ఓటీటీ రిలీజ్ ఉంది కదా, నేను చూసి చెప్తా నీకు నాకేమనిపించిందా. యా, నాకు దేవుడా, సెకండ్ హాఫ్ నేను నా ఫ్రెండ్ అయితే ఇట్లా చూసుకుంటున్నాం, దీనికారా మనం వచ్చింది 15 కిలోమీటర్లు పెట్టుకొని. 15 కిలో, అసలు 350, 350, అమ్మా రే, ఇంత పైసలు పోతున్నాయారా మళ్ళీ 100 రూపాయలు పెట్రోల్ కొట్టి. ఈ పాయింట్ చెప్దాం అనుకున్నాం. ద రీజన్ వై ఐ ఫెల్ట్ చీటెడ్ వాజ్ రానా దీన్ని బ్యాకప్ చేయడం. నీకు రానా అంటే మన దగ్గర కేర్ ఆఫ్ కంచర్ పాలెం ని బ్యాకప్ చేసిండు, యూనో. సురేష్ ప్రొడక్షన్ సైడ్ నుంచి నీకు పెళ్లి చూపులు ఇవన్నీ బ్యాకప్ జరిగినాయి ఇండిపెండెంట్ సినిమాలో. నేను అనుకున్నా ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాయల్గా పడే సినిమా అనగానే కొంచెం స్కెప్టికల్ ఉన్నా నేను. బట్ స్టిల్ ఓకే, రానా బ్యాకప్ చేస్తున్నాడు అంటే ఏదో ఉంటది ఖచ్చితంగా, డెఫినెట్లీ సంథింగ్ ఏదో ఉంటది అనే ఐ ఫెల్ట్ చీటెడ్. అంటే నాకు నచ్చలేదు బేసిక్. ఏంది నేను ఎక్స్పెక్ట్, థర్టీ నేను ఫైవ్ అనుకుంది. చూస్తున్నప్పుడు 35 చూస్తున్నప్పుడు నేను ఇదే అనుకున్నా, అది సురేష్ ప్రొడక్షన్స్ దే. ఓకే. అది సురేష్ ప్రొడక్షన్స్ దే. అంటే నాకు 35 చూస్తున్నప్పుడు నీళ్ళు పెట్టేసి అన్నట్టు గుర్తొచ్చింది అనమాట. ఓకే. అశ్విని అశ్విని అయ్యర్ ఉంటుంది చూడు, అశ్విని యా అయ్యర్ తివారి. యా యా. ఓకే, తన డెబ్యూ ఫిల్మ్ నీళ్ళు ఐ థింక్ పెట్టేసి అన్నట్ట. నితీష్ కుమార్ వైఫ్ కదా నితీష్ తను. తివారి, నితీష్ నితీష్ తివారి తివారి వైఫ్. వైఫ్, దంగల్ బరేలీకి డైరెక్టర్. బర్ఫీ కూడా తీసింది. యా యా, దంగల్ డైరెక్టర్ వైఫ్ కదా. యా. ఆ అంటే ఆ, నాకు ఎలా అనిపిస్తుంది అంటే 35 చాలా డ్రమాటిక్ వర్షన్ ఆఫ్ నీల్ బెట్టేస్ అన్నట అనమాట. ఓకే. నీల్ బెట్టేస్ అన్నట్టు కామెడీ ఫిల్మ్, కామెడీ అండ్ ఎమోషనల్. ఓకే. ఓకే, డ్రామిడీ అవును. అనమాట అనుకోవచ్చు. ఓకే, ఆ, ఇదేంటంటే ఆ, ఎలా చెప్పాలి, నీకు విపరీతమైన డైలాగ్స్ ఉంటాయి, లౌడ్ మ్యూజిక్ ఉంటది, మెలో కొన్ని డ్రామా చో ఎక్కువ. కొన్ని చోట్ల యాక్టింగ్ బాగాదు, కొన్ని చోట్ల అలా అలా ఆణిముత్యాలు చల్లుకుంటూ వెళ్తారు అనమాట. ఎలా చెప్పాలి అంటే ఇది చాలా మందికి నచ్చింది, చాలా మంది టాప్ ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్ లో పెట్టారు, కానీ నాకు సేమ్ నచ్చలేదు. సేమ్. ఉమ్, నువ్వు ఆల్ వి ఇమాజినర్స్ లైట్ వెళ్తే సైట్ అండ్ సౌండ్ ఓడే బెస్ట్ ఫిలిం అన్నాడు, బారక్ ఒబామా బెస్ట్ ఫిలిం అన్నాడు. అదే ఓ చెప్తున్నా ఇప్పుడు. నువ్వు ఏంటంటే సైట్ అండ్ సౌండ్ బారక్ ఒబామా అన్నాడంటే అది నాట్ ఎ జోక్. ఆహా, అది కదా, ఇప్పుడు వాళ్ళందరికీ నచ్చింది, మనకి నచ్చలేదు. మనకు నచ్చలేదు, అదంతే. అది అదే అనమాట. ఇప్పుడు కొన్ని సినిమాలు వాళ్ళకి నచ్చాయి కాబట్టి మనకు. వాళ్ళందరూ ఆహా, ఆ, వాళ్ళందరూ ఏదో అంటే ఏదో పొగుడుతున్నారు, కావాలని పొగుడుతున్నారు అనుకోలేం కదా మనం. యా యా యా. అదే నాకు ఎప్పుడంటే ఈ సినిమా డిస్కోర్స్ నుంచి ఎప్పుడు నేను బయటకు వచ్చానంటే ముఖ్యంగా నాకు యానిమలే అనమాట. ఓకే. ఇట్ ఆల్ గోస్ బ్యాక్ టు యానిమల్. యానిమల్ చూసినావా, నుంచి సందీప్ రెడ్డి వంగ కెన్ చేంజ్ యూ. అంటే ఇక అంటే మార్పు కోసం. ఆ రేపటి కోసం. ఇప్పుడు దాన్ని పొగుడుతున్న వాళ్ళని మనం ఏం అనకూడదు, యా. బయటకు వచ్చేయాలి అంతే, అంతకు మించి మనం ఏం చేయలేం. ఆ అండ్ ఇంకొకటి మర్చిపోయా, ఈ ఈ సంవత్సరం నా వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ గోట్ లైఫ్, ఆడు జీవితం. ఓ, నే- నేను అదే అరే నేను అవునా, అదే అది కూడా మర్చిపోయినా, నేను కూడా అది మర్చిపోయినా, మాట్లాడదాం దాని గురించి కూడా. యా. నాకు అంటే నాకు హ్యాపీ బర్త్డే తర్వాత మళ్ళీ థియేటర్ నుంచి పారిపోదాం అనిపించింది, అంటే అనిపించింది సినిమా ఆడు జీవితం. అంటే ఐ అండర్స్టాండ్, పృథ్వీరాజ్ చాలా కష్టపడ్డాడు, వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, అంటే ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ షాట్. కానీ నాకు మరియన్ కంటే చాలా అండర్వెల్మింగ్ గా అనిపించింది, అండ్ ఐ డోంట్ లైక్ మరియన్. అదనమాట మనం అర్థం చేసుకోవాల్సిన రిలేషన్షిప్. తేజ అర్థం అనుకుంటాడు, అవుతుందా? తేజ అనుకుంటాడు నేను చూస్తున్నా అన్ని చనువిచ్చాను, అబ్జర్వ్. నేను చనువిచ్చానని బాగా ఎక్కువ చేస్తున్నారా మీరు. కాదు, అంటే పర్లేదు, వేసుకోండి వేసుకోండి. కాదు, ఏంటి, మరియన్ కి ఆడి జీవితంకి రెండిటికి రెహమానే. యా. రెండిటి పాటలు బాగుంటాయి మళ్ళీ. మరియాన్ సౌండ్ ట్రాక్ వేరే లెవెల్, నాకు ఆడు జీవితం అంత అనిపించలేదు. ఏం నాకు ఇది ఆడి జీవితం పాటలు కూడా ఇష్టం. అంటే ఒకే లెవెల్ అని నేను అన్ను, కాకపోతే ఆడి యా. జీవితం కూడా మంచి పాటలు ఉన్నాయి. ఓకే. స్కోర్ అంటావా, స్కోర్ అంటే స్కోర్ వుడ్ బి యాజ్ గుడ్ యాజ్ ఫిల్మ్.
ఆ? ఇప్పుడు బ్యాడ్ ఫిలిమ్స్ కి అంత గుడ్ స్కోర్ ఉండదు. అంటే నేను అనుకునేదాన్ని బట్టి అది అర్థమైందా? ఓకే. అంత అంటే అంత వైభవ కలిగే స్కోర్ ఉన్నప్పుడు అది బ్యాడ్ ఫిల్మ్ అవ్వదు. యా, ఓకే. ట్రూ. యా. సో యా నాకు యా సో ఆల్ యూ ఇమాజిన్ యాజ్ లైట్ గురించి ర్యాంట్ వేసినాం కాబట్టి గోట్ లైఫ్ గురించి నేను ఆల్రెడీ చెప్పినా. మేము పోయినాము మలయాళం సినిమా, సబ్ చేయలేదు. నేను కూడా క్యారెక్టర్ లా ఫీల్ అయ్యి సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు కూడా. బట్ సి థింగ్ విత్ మా గోట్ ఏంటంటే, ఆ, నీకు ఒక పాయింట్ తర్వాత ఏం జరగదు సినిమాలో, ఎటు పోదు సినిమా. అట్లా వాడు ఎడార్లా తిరుగుతూనే ఉంటాడు. అరే ఎంతసేపు తిరుగుతావు నేను. అయితే ఆడి జీవితంకి ఒక కల్ట్ స్టేటస్ ఉంది, యూనో, మలయాళం లిటరేచర్ స్పేస్ లో. ఓకే, ఇంత బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ లిటరేచర్ తీసుకుంటున్నప్పుడు కనీసం తక్కువలో తక్కువ సినిమా బాగుండదా? ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా సరే స్టోరీ పరంగా వర్క్ అవుతుంది అనుకుంటే, అరే ఏం సినిమా రా అది, అరే ఏం సినిమా అది, ఏంటి ఎటు పోదు స్టోరీ. కాదు, బుక్ రీడర్స్ అందరూ క్రిటిసైజ్ చేశారు తెలుసా సినిమాని. అదే చదవనోని నేనే క్రిటిసైజ్ చేస్తా. ఆ, అదొకటి. సో గోట్ లైఫ్. ఇంకొకటి కమాన్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఓ, థియేటర్కి నే- వెళ్ళాను. నేను నేను చూడలా. థియేటర్కి వెళ్ళిన బికాస్ ఒక ఫ్రెండ్ ఓకే. తో వెళ్ళిన కాబట్టి థియేటర్కి వెళ్ళాల్సి వచ్చింది. యూనో, సి ద థింగ్ ఏమవుతుందంటే, అంటే ఇంకెన్ని రోజులు రా ఇట్లాంటి సినిమాలే. ఆ? నాకు ఇంట్లో చూస్తేనే ఏదోలా అనిపించింది, నువ్వు థియేటర్లో ఎలా చూసావు? అదే కదా. అంటే ఇప్పుడు కూడా హీరో సడన్ గా వచ్చి వీధిలో డాన్స్ చేస్తే జనాలందరూ వాడి వెనకాల డాన్స్ చేయడం, అరే ఏ కాలంలో ఉన్నారు మీరు? అంటే ఇంకా నేను ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పదలుచుకోవడం కూడా లేదంటే ఏం లేదు అందులో. ఎందుకు నేను ఇది ముందు ఇంత పెద్ద డిస్క్లైమర్ ఇచ్చిన అంటే, బేసిక్లీ సుహాస్ అనదాడే మనలానే కింది నుంచి వచ్చి సినిమాల్లో ట్రై చేసి ఒక స్టేజ్కి వెళ్ళిండు. ఆయన సినిమా బాగాలేదని చెప్పడం, అందులో హిట్ అయింది అనుకుంటా. ఐ థింక్ ఇట్ మేడ్ సమ్ ప్రాఫిట్స్. సో దాన్ని మనం క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఇంత డిస్క్లైమర్ ఇచ్చింది ఎందుకు అంటే, సుహాస్ పైన హేట్రెడ్ కాదు, అది ఇంకెవరి పైన హేట్రెడ్ కాదు, మాకు నచ్చలేదు అంతే. సో నో హేట్రెడ్ ఫర్ ఎనీ వన్. కల్కి, ఇది చాలా కాంట్రవర్షియల్. కాంట్రవర్షియల్ ఏం కాదు, చాలా మంది ఒపీనియన్ ఇది నిజంగా. కల్కి, నేను కల్కి పైన మేము హైప్ పైన కూడా, కల్కి హైప్ పైన ఒక లైవ్ చేసినాం. దాంట్లో నేను చాలా ఎక్సైట్ అయి ఉండే బికాస్ ఇదిగో ఒకసారి ఆ లైవ్ చూస్తే అందరి మొహాలు వెలిగిపోతుంటాయి. వెలిగిపోతుంటే ఇట్లా కల్కి కోసం ఎట్లా వెయిట్ చేసినాం అంటే అసలు, ఓకే అసలు ఇంత అవుతుంది తెలుగు సినిమాలో. బట్ అట్ ద సేమ్ టైం నేను లాస్ట్ వీడియో ఎండింగ్ లో మధ్యలోనే చెప్పిన, కల్కి ఈజ్ లైక్ ఎ గ్యాంబుల్. ఈగ ఈగ తర్వాత తెలుగులో కల్కి ఈజ్ ద బిగ్గెస్ట్ గ్యాంబుల్. ఎందుకంటే అది ఎటైనా పోవచ్చు. ఈగ కూడా కొంచెం రైటింగ్ అటు ఇటు అయ్యి ఎగ్జిక్యూషన్ అటు ఇటు అయితే ఇట్ లుక్స్ లైక్ కామెడీ. బట్ అది రాజమౌళికి ఉన్న కన్విక్షన్ తోటి, ఆ తర్వాత సెందిల్ క్రాఫ్ట్ తోటి అంత గట్టిగా తీసిండ్రు కాబట్టి ఇట్ వర్క్డ్. అంటే ఒక ఈగ వచ్చి విలన్ పైన ఈ పగ తీర్చుకోవడం అనేది మనం నమ్మినాం. కల్కిలో నాకు, నేను యాక్చువల్లీ, నాకు నాగశ్విన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ మోర్ దెన్ ప్రభాస్ ఆర్ అమితాబ్. బికాస్ నాకు ఎవడే సుబ్రహ్మణ్యం లిటరల్లీ ఎంత ఇష్టం అంటే, ఇప్పటికి కూడా ఇదేరా పాట అలా పెట్టుకొని చూస్తా. అంటే ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు. చాలా రోహిత్ కి నచ్చదు, ఒక వర్గానికి నచ్చదు ఈ ఎవడే సుబ్రహ్మణ్యం, బట్ నాకు నాకు తెలుసు. చాలా ఇష్టం, నాకు చాలా ఫేవరెట్ అది. నాకు కూడా చాలా ఇష్టం ఎవడే సుబ్రహ్మణ్యం. సో చాలా ఇష్టం, నేను చాలా ఎంజాయ్ చేస్తా ఆ సినిమాని. అండ్ నాకు ఆ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కున్న ఆర్క్ అండ్ హౌ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఇంపాక్ట్స్ నాని ఇన్ ఈజ్ లైఫ్, అదంతా నాకు చాలా నచ్చుతుంది. ఆ తర్వాత మహానటి నాకు చాలా నచ్చింది అనమాట. సో నాకు మోర్ దెన్ ప్రభాస్, మోర్ దెన్ అమితాబ్, నా ఫెయిత్ అంతా కూడా నాగశ్విన్ పైన ఉండే. నాగశ్విన్ సినిమా అనువైన నేను మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నాకు లిటరల్లీ అనిపించింది సినిమా చూస్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు పెట్టినరా కామెడీ అంటే, జస్ట్ బికాస్ అంటే ఓకే, ఇప్పుడు లిటరల్లీ నాకు ఈ సినిమా ఒక మంచి సినిమా తీయడం కంటే కూడా ఒక ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసి వీలైనంత ఎక్కువ కన్జ్యూమర్స్ ని కస్టమర్స్ ని తీసుకొచ్చి ఇది కొనేలా చేసుకుందాం. సో నీకు ఒక హై కాన్సెప్ట్ పెట్టిందాడే నీకు ఆ, ఏ సెంటర్ బి సెంటర్ ఆడియన్సెస్ వస్తారు. ఆ తర్వాత నువ్వు బ్రహ్మానందంని తీసుకొచ్చి కామెడీ చేపిస్తే నీకు ఫ్యామిలీ ఆడియన్సెస్ వస్తారు. ఆ తర్వాత నీకు ఆబ్వియస్లీ కామెడీ ఉంది, ఫ్యామిలీ ఆడియన్సెస్ అంటే నువ్వు కిడ్స్ కోసం నువ్వు ఇంకోటి. సో నాకు ఏమనిపించింది అంటే, ప్రభాస్ కి పిచ్ చేసినప్పుడు
ఓపెనింగ్ సీన్ ఉంది స్క్రిప్ట్ లో, అంటే సీన్స్ అంటే ఇట్లా ఐడియాస్ ఉన్నాయి. ఓపెనింగ్ సీన్ కి ఐడియా ఉంది, ఇంటర్వెల్ సీన్ కి ఐడియా ఉంది, క్లైమాక్స్ కి ఐడియా ఉంది, కమల్ హాసన్ సీన్ లో ఐడియా ఉంది. మిగతావన్నీ కూడా నాకు ఏదో సెట్ పైన రాసి తీసినట్టు అనిపించింది. అంటే ప్రభాస్ కొడుతుంటే కూడా నీకు అది ఫీల్ వస్తలేదు. అండ్ సి ఒక వరల్డ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బుజ్జి, యూ డోంట్ ఫీల్ ఫర్ ఎనీ క్యారెక్టర్ సినిమాలో. ద బిగ్గెస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, ఇంత జరుగుతుంది, ఇంత స్పెక్టకిల్ జరుగుతుంది, నేను ఎవ్వరికి ఫీల్ అవ్వట్లేదు. అంటే దీపికా పదుకొనే స్టేక్స్ కూడా నేను ఫీల్ అవ్వట్లేదు. తను ప్రెగ్నెంట్ ఉమెన్, యూజువల్లీ మనకి సినిమాలో ప్రెగ్నెంట్ ఉమెన్ చూడిస్తుంది అంటే వి ఇమీడియట్లీ రూట్ ఫర్ దెమ్, బికాస్ దట్స్ సచ్ అ ప్రైమల్ థింగ్ యునో. అది మొత్తం యానిమల్ కింగ్డమ్ లోనే మనకు ఒక బేబీని క్యారీ చేస్తున్న ఒక జీవిని చూస్తే వి ఫీల్ సో వల్నరబుల్ అండ్ వి రూట్ ఇమ్మీడియట్లీ ఫర్. నేను అక్కడ కూడా చేయట్లేదు రూట్. యునో ఐ కుడ్ నాట్ బిలీవ్ దట్ వరల్డ్. సో అందుకే నాకు ఐ రియల్లీ వాంట్ కల్కి టు వర్క్ ఫర్ మీ, బట్ ఇట్ డింట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, నాకు నాగశ్విన్ మీద నమ్మకం పోయినట్టు అనిపించింది అనమాట. అరే ఇంత అసలు మహానటి తీసినోడు, లిటరల్లీ నువ్వు మహానటి లాంటి సినిమా పుల్ ఆఫ్ చేయాలంటే, see, నాకు అదే కదా, నాకు ఇక్కడ స్క్రిప్టింగ్ లోనే తేడా కొట్టింది. ఇంకా స్క్రిప్ట్ తేడా కొట్టిన తర్వాత నువ్వు ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టుకుని, నువ్వు ప్రొడక్షన్ డిజైన్ పెట్టుకుని, నువ్వు ఎంత స్పెక్టికల్ గా చేసినా, నువ్వు క్యారెక్టర్ జర్నీ కేర్ చేయకపోతే ద ఫిలిం డస్ నాట్ వర్క్. సో ఈ బ్యాడ్ ఫిలిమ్స్ అన్నీ కూడా ఒక ఒక పాయింట్, అంటే ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, సారీ, ఒక రకమైన టీచింగ్ లెసన్ కూడా, యునో వాట్ డజంట్ వర్క్. సో నువ్వు ఎంత స్పెక్టకల్ పెట్టుకుని నీ క్యారెక్టర్స్ వర్క్ అవ్వాలి. సో అది నేను కల్కి, నాకు చాలా చాలా, అంటే నువ్వు పర్టికులర్లీ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకునే టైంలో ఏమి చేయకూడదు అనేది కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. అండ్ నాకు కల్కి వాజ్ అ టిప్పింగ్ పాయింట్. నువ్వు ఎంత అన్నా చేసుకో, నువ్వు ఏ కెమెరా తీసుకొస్తావా, నువ్వు ఎంత పెద్ద యాక్టర్లను తీసుకొస్తావా, ఏదన్నా చేస్తావా, నీకు క్యారెక్టర్స్ తో నువ్వు కనెక్ట్ అవ్వకపోతే, నువ్వు క్యారెక్టర్స్ జర్నీకి కేర్ చేయకపోతే ద ఫిల్మ్ డస్ నాట్ వర్క్. సో కల్కికి నాకు అది జరిగింది. సారీ, వేసుకోవాలనుకుంటే ఇంకా మీ ఇష్టం. నేను ఇంత చెప్పిన తర్వాత, ఇంత రీజనింగ్ ఇచ్చిన తర్వాత, ఇంత యూనో చెప్పిన తర్వాత కూడా వేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. బట్ ఇది చెప్పాలనిపించింది చెప్పిన. సో యా, దీస్ ఆర్ ద దీస్ ఆర్ 4 disappointing experiences for me this year. Right. Share, subscribe, join the channel, do whatever you want, but try to contribute to this channel so that it lives on. Chalo, thank you, bye bye. Like. Like. Thank you. Yeah, bye bye.